ప్రైజ్ దలాడండి. అవసరాలేమో ఎన్నో, చాలని జీతం సరిపోక బాధపడుతున్నావేమో. ఒక కుటుంబంలోనేమో మంచి స్కూల్లో చేర్పించారు, పిల్లల ఫీజు కట్టలేక బాధపడుతున్నారేమో. మరొక కుటుంబంలో అనారోగ్య సమస్యలు, డాక్టర్లకు చూపించుకోవాలి. ఇంకొక కుటుంబంలోనేమో అప్పుల వాడికి అప్పు కట్టాలి, పలానా డేటుకి రమ్మని చెప్పాను, వాడు వస్తాడు. ఇలా ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఇవన్నీ తలచుకొని నిద్రపోక, సరిగా తిండి తినక బాధపడుతూ చింతిస్తూ ఉన్నావేమో. వాక్యం ఇలా సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నాకు దేవుడు ఉన్నాడు, నా తండ్రి అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, ఏసయ్యా నాకు ఈ అవసరతలున్నాయి అని ఒక స్నేహితుడితో పంచుకున్నట్లు నీ బాధను, నీ వేదనను కన్నీళ్లతో దేవునితో చెప్పుకో. అన్యజనులు బాధపడాలి, నీవు కాదు. మరి అన్యజనులకు నీకు తేడా ఏమిటి? దేవుడు అంటాడు, నేను లేనా? నీకు నేను లేకుంటే కదా నీవు బాధపడాలి. కొందరు నాకు ఈ సమస్యలలో ప్రార్థన చేసుకోవాలని అనిపించడం లేదని అంటుంటారు. కరెక్టే, నేను కాదనను. నాకు కూడా ఎన్నో సమస్యలు. ఒక కష్టం పోతే ఒక కష్టం. నేను కూడా ఎంతో చింతించాను. ఒకప్పుడు సమస్యలలో ప్రభు వైపే చూడాలని, ప్రార్థన చేసుకోవాలని దేవుడు నేర్పించాడు. ఇప్పుడేమో కష్టం లేదని అనుకుంటున్నారా? అప్పుడు ఒక రకమైన కష్టం, ఇప్పుడు ఒక రకమైన కష్టం. పరిశుద్ధాత్ముడే మమ్మల్ని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మేము ముందరికి సాగడానికి కావలసిన ధైర్యంతో నింపుతున్నాడు. నీవు ఎప్పుడైతే దేవుని అంగీకరించావో అప్పటి నుండి నీవు దేవుని బిడ్డవు. తన బిడ్డకు ఏ సమయానికి ఏమి కావాలో మన తండ్రికి తెలియదా? తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. కాబట్టి బాధ, వేదన, చింతించడం మానివేసి ప్రార్థన చెయ్యి. నీకు ఏదో ఒక విధంగా ప్రభువు సహాయాన్ని అందిస్తాడు. నీ అవసరతలన్నీ తీర్చుతాడు. నమ్ము. ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే పెట్టండి, ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.